ఇప్పుడు ఒక పని మనిషి గురించి మీరు చూడబోతున్నారు. ఇంట్లో పని చేసేందుకు ఆమె ఎలా వస్తుందో తెలుసా? థార్ కార్లో వస్తుంది. ఎస్, పని మనిషి పని చేయడానికి థార్ కార్లో వస్తుంది. సాధారణంగా అలాంటి వాళ్ళు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఆమె మాత్రం నోట్ల కట్టలు చూపిస్తూ రీల్స్ కూడా చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా బిగ్ టీవీ స్క్రీన్ మీద. పేరుకు పని మనిషి అయినా సరే ఆమె పేరిట 4 బంగ్లాలతో పాటు భారీగా ఆస్తులు కూడా ఉన్నట్టుగా లేటెస్ట్గా సమాచారం. ఆమె ఇంట్లో దొరికిన బంగారం, ఆస్తుల చిట్టా చూసి అధికారులంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ స్టిల్స్ చూడొచ్చు, లేకపోతే ఆమె చేస్తున్న రీల్స్ చూస్తే చాలా రిచ్ కిడ్గా కనిపిస్తుంది. పని మనిషిలా ఏ కోసానా కూడా కనిపించదు. చాలా లావిష్ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక రిచ్ కిడ్ ఎలా అయితే ఉంటుందో, ఆ గొప్పింటి బిడ్డ ఎలా ఉంటుందో అంత ఇదిగా ఉంటుంది. ప్రస్తుతం కనిపిస్తున్న బిల్డింగ్ కూడా ఆమె పేరు మీదే ఉంది అని చెప్పి మనకు సమాచారం అందుతోంది. ఇవంతా కూడా ఈ పని మనిషి ఇక్కడ కాదు, లోకల్ కాదు, బీహార్లో ఉంటుంది. బీహార్లోని కిషన్గంజ్ డిఎస్పీ గౌతమ్ కుమార్ ఇటీవల ఒక అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులకు ఆ ఇంట్లో పనిచేసే పారో లైఫ్ స్టైల్ గురించి తెలిసి ఆశ్చర్యపోయారు. చూడొచ్చు, ఆ డిఎస్పీ ఇంట్లో ఆమె పని మనిషిగా చేస్తోంది. అక్కడ ఉన్న వ్యక్తి ఆమె. ఆ పక్కన బుల్లెట్ కనిపిస్తుంది కదా, రాయల్ ఎన్ఫీల్డ్. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ మీద అలాగే డబ్బులు పట్టుకుని ఆ స్టిల్ ఇస్తున్న ఆమె, ఇద్దరు కూడా ఒకటే. సో ₹1,00,00,000 బంగళాలో ఉంటూ 35 లక్షల విలువైన థార్ కార్లో తిరుగుతూ ఉంటుంది ఈ పని మనిషి. లక్షల రూపాయల నగదును ప్రదర్శిస్తూ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేస్తూ ఉంటుంది. ఆ విషయం తెలిసి ఆమె నివాసంలో సోదాలు చేశారు అధికారులు. ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే భారీగా నగదు, బంగారం అన్నీ కూడా బయటపడ్డాయి. డిఎస్పీ గౌతమ్ కుమార్ పారోకి బుల్లెట్ బైక్ని కూడా, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని కూడా ప్రజెంట్ చేశారట. మరి ఎందుకు ప్రజెంట్ చేశారు ఏంటి అన్నది వాళ్ళకే తెలియాలి, ఏ రిలేషన్షిప్తో ప్రజెంట్ చేశారో. ఐటీ దాడుల సమాచారం అందగానే పారో తన సోషల్ మీడియా అకౌంట్ని అయితే క్లోజ్ చేసేసింది. కుటుంబంతో కలిసి ప్రస్తుతం పరారైంది. దీంతో ఆమె ఆచూకీ కోసం ఇప్పుడు అధికారులు గాలిస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో అధికారులు గౌతమ్ కుమార్ని అయితే ఇప్పటికే పదవి నుంచి తొలగించేశారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు అతన్ని. ఐటీ దాడుల్లో ఆయన ఇంట్లో కూడా దాదాపు కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. అక్రమార్జనలో అది కొంత భాగమేనని చెప్పి తెలుస్తోంది. దాదాపుగా 32 ఏళ్ల సర్వీస్లో ఉన్న ఆయన ఇంకా చాలానే కూడబెట్టి ఉంటారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. లోతుగా విచారిస్తే మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడతాయనంటూ ఇతర అధికారులు కూడా భావిస్తూ ఉన్నారు.